హాయ్ అండి, నేను విజయభారతి. ఈరోజు నేను ఈ శ్రావణ మాసం కదండి, వరలక్ష్మి వ్రతంకి ఉడకబెట్టిన పెసలు బెల్లం కలిపి పూర్ణం చేసుకుని ఉక్కించిన గోధుమ నూకతో పూర్ణాలు చేస్తానండి. అమ్మవారికి చాలా ఇష్టమండి. మేము ఉంటున్న దగ్గర ఇలానే చేసి నైవేద్యంగా లక్ష్మీదేవికి పెడతారండి. మీరు కూడా చేసి ట్రై చేయండి. ఓకేనండి, చూడండి ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడండి మనము గోధుమ నూక కప్పు గోధుమ నూక తీసుకొని 3 కప్పులు వాటర్తో ఉక్కించుకుంటామండి. ఉక్కించుకుని ఇలా తయారు చేసుకుంటామండి ముద్దని. ఈ ముద్దని తీసి ఈ ముద్ద ఉంది కదండి, ఈ ముద్దని రౌండ్గా ఉండల్లా చేసుకుంటామండి. బాగా కలుపుకొని ఉండల్లా చేసుకొని ఈ ఉండల్ని రౌండ్గా చేసుకొని ఇలా ఇలా చేసుకుంటామండి. ఇప్పుడండి మనము కప్పు పెసలు తీసుకొని అవి కుక్కర్లో కొంచెం ఫ్రై చేసుకొని పెసల్ని కుక్కర్లో ఉడకబెట్టుకుంటామండి. ఉడకబెట్టుకున్న పెసల్ని గరిటెతో నెరుపుకొని ఆ ముద్దలా చేసుకొని వాటిని కొంచెం బెల్లం కలిపి ఇలా ముద్దలా పేస్ట్లా చేసుకుంటామండి. పెసలు పేస్ట్ చూసారండి కదండి, పెసలు బెల్లం కలిపిన పేస్టు. ఇది ఉడకబెట్టిన పెసలు బెల్లము చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవి మనకి ఒంటికి బలం కూడానండి. ఇవి చూడండి, ఇలాగా ఈ గోధుమ ఒక ముద్దలోని ఈ బెల్లముతో ఉడికించిన పెసల ముద్దని కలిపి ఇలా స్టఫ్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చూడండి, ఇలా రౌండ్గా వచ్చాయి కదండి ఇవి. ఇప్పుడు ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. బ్యాండీలోని ఆయిల్ వేపుకోవడానికి డీప్ ఫ్రైకి ఇందులో వేసుకుంటామండి. చూడండి, వేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటామండి. ఇవి చూడండి, ఇలా చేసుకుంటామండి. చాలా చాలా బాగుంటాయండి. ఇవి మనము క్లోజ్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం చేయి తడి చేసుకోవచ్చు అండి, ఆయిల్తో కానీ వాటర్తో కానీ. ఇవి కూడా నిల్వ ఉంటాయండి 4-5 డేస్ వరకు, పాడవండి. పెసలు దోరగా వేపుకుంటామండి. శుభ్రం చేసుకున్న పెసలు అవి ఉడకబెట్టుకుంటామండి. కుక్కర్లో వేసుకుంటే మనకు తొందరగా అయిపోతే కుక్కర్లో వేసుకుంటామండి. కానీ డైరెక్ట్గా వేపుకుంటే మంచి రుచి వస్తాయండి, వాసన రుచి. ఆ ఉడకబెట్టుకున్న పెసల్ని మెత్తగా నెరుపుకొని వాటిలో బెల్లం కలుపుకొని ఇలా ముద్దగా చేసుకుంటామండి. ఇగోండి ముద్ద. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుంటామండి. ఈ ముద్దలోని వేసుకుంటే మంచి సువాసన వస్తాయండి. మనకి తింటే తినాలనిపిస్తాయండి, అంత మధురంగా ఉంటాయండి ఇవి. నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతంకి అంటే వ్రతం రోజు మనకి ఎక్కువ పని ఉంటుంది కదండి, అందుకని 4 వారాల్లో ఏదో ఒక వారము ఈ వంట చేసి పెడతానండి నేను అమ్మవారికి. చూసారు కదండి చక్కగా ఎంత బాగా వేగాయో. చూసారు కదండి, ఇలాగా వేపుకుంటామండి. మళ్ళీ ఇంకోటి వేసుకుంటున్నానండి. ఇలా మనము 2-3 చూసారు కదండి, ఇవి ఎంత బాగున్నాయో చూడండి. ఎలా చేసుకున్నా చూడండి, అలాగా ఓపెన్ చేసి ఎంత చక్కగా ఉన్నాయి పూర్ణాలు. తింటే చాలా బాగుంటాయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి. పెసలు గోధుమ నూక పూర్ణాలండి. మీరు కూడా ట్రై చేయండి, అమ్మవారికి నివేదించండి. ఓకేనండి, బాయ్ అండి. నేను మీ విజయభారతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.